చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు అట. ఏడాదిన్నర పాపకు 16 కోట్ల ఇంజెక్షన్ అట. అదేదో ఇంజెక్షన్ అదేదో రేర్‌గా వచ్చే ఒక వ్యాధి వల్ల చాలా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొన్ని కేసెస్ వస్తున్నాయి. సో ఆ వ్యాధి తగ్గాలి అంటే 16 కోట్ల ఇంజెక్షన్ కావాలట. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అట దాన్ని. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారి పునర్విక శ్రీకు శనివారం వైద్యులు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇచ్చిరట. హైదరాబాద్లోని రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో చిన్నారికి జోల్జెన్స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చిరట. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక శ్రీ వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నది. ఈ చిన్నారి చికిత్సకు 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని వైద్యులు సూచించారు. తాము అంత మొత్తం భరించలేమని చిన్నారి తల్లిదండ్రులు కుమిలిపోతుండగా వారి సమస్యపైన గత ఏడాది నవంబర్ 29న ఈనాడు జిల్లా సంచికలో అందితే సాయం మోములో పునర్వికాసం శీర్షికన ఒక కథనం ప్రచురితమైంది. లక్షల మంది ఉదారతతో 10 కోట్లు సమకూర్చిరట. 10 కోట్లు ఇచ్చిరట జనమే. మిగిలిన సహాయం కోసం పునర్విక శ్రీ తల్లిదండ్రులు లోకేష్ను కోరగా ఇంజెక్షన్ ఖర్చులో 6 కోట్ల నిధుల్ని సమకూర్చి అండగా నిలిచారు. లక్షల మంది ఆశీస్సులతో చిన్నారి ప్రాణాలు కాపాడుకోగలిగామని ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. సో 16 crores అట ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ వ్యాధి తగ్గడానికి అవకాశం ఉంటుందట. చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు అట. ఏడాదిన్నర పాపకు 16 కోట్ల ఇంజెక్షన్ అట. అదేదో రేర్‌గా వచ్చే ఒక వ్యాధి వల్ల చాలా ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని కేసెస్ వస్తున్నాయి. సో ఆ వ్యాధి తగ్గాలి అంటే 16 కోట్ల ఇంజెక్షన్ కావాలట. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అట దాన్ని. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారి పునర్విక శ్రీకు శనివారం వైద్యులు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇచ్చిరట. హైదరాబాద్లోని రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో చిన్నారికి జోల్జెన్స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చిరట. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక శ్రీ వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నది. ఈ చిన్నారి చికిత్సకు 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని వైద్యులు సూచించారు. తాము అంత మొత్తం భరించలేమని చిన్నారి తల్లిదండ్రులు కుమిలిపోతుండగా వారి సమస్యపైన గత ఏడాది నవంబర్ 29న ఈనాడు జిల్లా సంచికలో అందితే సాయం మోములో పునర్వికాసం శీర్షికన ఒక కథనం ప్రచురితమైంది. లక్షల మంది ఉదారతతో 10 కోట్లు సమకూర్చిరట. 10 కోట్లు ఇచ్చిరట జనమే. మిగిలిన సహాయం కోసం పునర్విక శ్రీ తల్లిదండ్రులు లోకేష్ను కోరగా ఇంజెక్షన్ ఖర్చులో 6 కోట్ల నిధుల్ని సమకూర్చి అండగా నిలిచారు. లక్షల మంది ఆశీస్సులతో చిన్నారి ప్రాణాలు కాపాడుకోగలిగామని ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. సో 16 crores అట ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ వ్యాధి తగ్గడానికి అవకాశం ఉంటుందట.